హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో క్యారెట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ మండే ఎండల్లో మనకి క్యారెట్ జ్యూస్ చాలా అవసరం కదా. ఈ క్యారెట్ జ్యూస్ కూడా నేను కొబ్బరి పాలతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అసలు క్యారెట్ జ్యూస్ చేసుకోవాలంటే ముందు కొబ్బరి పాలతో చేస్తున్నాం కదా. అసలు ఆ కొబ్బరి పాలు ఎలా తయారు చేసుకోవాలో ముందుగా చూద్దాము. నేను మీడియం సైజులో ఉండే ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి. కొబ్బరికాయ కూడా బాగా ముదురుది తీసుకోకండి, ఎందుకంటే పాలు చిక్కగా రావు. అలాగని మరీ లేతది తీసుకోకండి. ఇప్పుడు ఈ కాయని శుభ్రంగా తురుముకోవాలండి. నా దగ్గర తురిమేది లేదు, సో అందుకని చెప్పి పగలగొట్టే ముక్కలు కట్ చేసుకొని ఆ పైన బ్రౌన్ కలర్ స్కిన్ అంతా తీసేసి ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మనకి తురిమితే ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ కూడా ఒక టీ గ్లాస్ చొప్పున పోసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి పాలు చక్కగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పిప్పి నుంచి పాలని స్ట్రెయిన్ చేసుకోవాలి. దానికోసమని ఒక గిన్నె మీద ఒక కాటన్ క్లాత్ పెట్టుకొని ఆ కాటన్ క్లాత్లో వేసేసాను. వేసుకొని అలా పిండుకోవాలి. అలా పిండుకుంటుంటే పాలు చూడండి చక్కగా వస్తాయి. పాలని స్ట్రెయిన్ చేసుకోవడానికి మీరు ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలని ఏం లేదు. మన టీ వడకట్టేది ఉంటుంది కదా, అందులో వేసుకొని స్పూన్తో ప్రెస్ చేసినా పాలు కిందకు వస్తాయి చక్కగా. పాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడైతే ఆ పిప్పి ఉంది కదా, ఆ పిప్పిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఇంకొంచెం మరొక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేశాను. ఇంకోసారి గ్రైండ్ చేసి సేమ్ అలానే మళ్ళీ అదే క్లాత్లో వేసుకొని పిండేసేసుకున్నాను. నాకైతే 1/2 లీటర్ పాలు వరకు వచ్చాయి ఒక కాయకి. నేను తీసుకుంది కూడా మీడియం సైజ్ కాయే, పెద్ద కాయ కూడా కాదు. 1/2 లీటర్ పాలు వరకు వచ్చాయి. ఈ కొబ్బరి పాలతో మనం చాలా రకాల జ్యూసులు తయారు చేసుకోవచ్చు. నేను ఓన్లీ క్యారెట్తోనే చూపిస్తున్నాను. అలాగే మ్యాంగో జ్యూస్ తయారు చేసుకోవచ్చు, సపోటా జ్యూస్ తయారు చేసుకోవచ్చు, ఇంకా బనానా షేక్ చేసుకోవచ్చు. అలానే ఇంకా రాగి మాల్ట్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి పాలతో. మనం కొబ్బరి రైస్ కూడా చేసుకుంటాం కదా, ఈ కొబ్బరి పాలు కూడా చాలా మంచిది. పచ్చి కొబ్బరిలో 75% ఫ్యాట్ ఉంటుంది, మనకు తెలుసు కదా. బక్కపలచగా ఉన్నవాళ్ళు చక్కగా డైలీ తీసుకోవచ్చు ఈ పాలని. నేనైతే ఇప్పుడు ఆ పాలని బాటిల్స్లో పోసేసి సర్వ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పాలతో మనం క్యారెట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పాలు చూడండి ఎంత బాగున్నాయో, ఎంత చిక్కగా వచ్చాయో. పైన నురుగు కూడా మామూలు పాలు వచ్చినట్టే వచ్చింది. ఈ కొబ్బరి పాలని మనం డైరెక్ట్గా కూడా తాగొచ్చు. స్వీట్నెస్ కోసం హనీ కానీ ఆర్ షుగర్ కానీ యాడ్ చేసుకొని తాగొచ్చు. కాకపోతే కొంచెం వగరుగా అనిపిస్తాయి. సో అయితే ఇప్పుడు మనం క్యారెట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఇక్కడ 3 క్యారెట్ తీసుకున్నాను. ఫస్ట్ వాటి పీల్ తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చిన్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ యాడ్ చేయకండి, ఫస్ట్ ముక్కల్నే గ్రైండ్ చేయండి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ క్యారెట్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం పడుతుందని మనకి డాక్టర్స్ సజెస్ట్ చేస్తూనే ఉంటారు కదా. ఈ క్యారెట్ వల్ల రక్తం పట్టడమే కాదు, ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా ఫైబరు, ఇంకా వైటమిన్స్, ఇంకా బీటా కెరోటిన్ అనే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని మన శరీరంలోకి తీసుకున్నప్పుడు వైటమిన్ ఏగా మారుతుందన్నమాట. వైటమిన్ ఏ గురించి తెలుసు కదా, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉంటున్నాం కదా, కంటి చూపుని మెరుగుపరుస్తుందని చెప్పి. సో ఇప్పుడైతే క్యారెట్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇట్లా స్ట్రెయిన్ చేస్తున్నాను. ఇట్లా టీ వడకట్టే దానిలో పోసుకొని స్పూన్తో ప్రెస్ చేస్తే ఆ జ్యూస్ అంతా కిందకి దిగుతుంది. కళ్ళకి మాత్రమే కాదు, ఇంకా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇప్పుడు మనమున్న సిచ్యువేషన్లో మనకి చాలా అవసరం కదా. ఇంకా హెయిర్ హెల్తీగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇంకా నెయిల్స్ కూడా మనం చాలా స్టైలిష్గా పెంచుకుంటూ ఉంటాం కదా, వాటికి కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా మన స్కిన్ ఫెయిర్గా మెరిసేలా కూడా చేస్తుంది. వైటమిన్ ఏ అనేది శరీరంలోని ఫ్యాట్ని, విష పదార్థాలు ఏమైనా ఉంటే బయటికి పంపించి కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. సో ఇది ఫ్యాట్ని బయటికి పంపిస్తుందంటే వెయిట్ లాస్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్ అనమాట. నేను చూడండి చెప్తూనే ఉన్నాను, వీడియో అలా మూవ్ అయిపోతూనే ఉంది. క్యారెట్ జ్యూస్ వచ్చింది కదా, అందులో కొద్దిగా కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఒక గ్లాస్ తీసుకొని అందులో స్వీట్నర్ కోసం హనీ వేసుకున్నాను నేను. మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు. హనీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసిన కొబ్బరి పాలు ప్లస్ క్యారెట్ జ్యూస్ ఏదైతే ఉందో అది అందులో పోసుకొని ఒకసారి బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. తర్వాత అందులో ఇలాచీ పౌడర్ కొద్దిగా వేసుకొని తర్వాత డ్రై నట్స్ ఉంటాయి కదా, అవి
చక్కగా ముక్కల్లాగా చేసుకొని సర్వ్ చేసుకొని తీసుకుంటే మనకి క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈ క్యారెట్ జ్యూస్ అయితే చాలా టేస్టీగా ఉందండి. పిల్లలకే కాదు మనకు కూడా చాలా అవసరం ఈ క్యారెట్ తీసుకోవడం అనేది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.